అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథలు ఛానల్‌కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాము. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు దేవాలయం ముందు జరిగిన మొదటి పరిచయం. ఎపిసోడ్ 10లోకి వచ్చాం. ప్రేమ గెలిచిన రోజు 1 సంవత్సరం అయింది. వర్మగారు చెప్పిన ఆ 1 సంవత్సరం చాలా నెమ్మదిగా గడిచింది. రాహుల్ తన మాటను నిలబెట్టుకున్నాడు. మాయను ఒక్కసారి కూడా కలవలేదు. ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. అలాగే ఒక్క మెసేజ్ కూడా పంపలేదు. కానీ ప్రతి ఆదివారం ఉదయం మాత్రం అదే దేవాలయానికి వెళ్ళి దేవుడిని ప్రార్థించేవాడు రాహుల్. మాయ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని. మరోవైపు మాయ కూడా తన మాట నిలబెట్టుకుంది. ప్రతి ఆదివారం అదే దేవాలయానికి వెళ్ళేది. కానీ రాహుల్ వచ్చే సమయానికి మాత్రం కాదు. అతనికి వెళ్ళిపోయే ముందు కానీ దాని తర్వాత కానీ ఆమె అదే గుడికి వెళ్ళేది. రాహుల్ ఎలాగైతే మాయ కోసం కోరుకున్నాడో మాయ కూడా రాహుల్ కోసం అలానే దేవాలయానికి వెళ్ళి ప్రార్థించేది. ఇద్దరూ ఒకే దేవాలయానికి వస్తున్నారు. కానీ ఒకరినొకరు చూడకుండా విధి వాళ్ళ ప్రేమను పరీక్షిస్తుంది. ఆ 1 సంవత్సరంలో రాహుల్ తన చదువు పూర్తి చేశాడు. ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. తన మొదటి జీతంతో దేవాలయంలో అన్నదానం చేశాడు. అదే సమయంలో మాయ కూడా తన పెయింటింగ్ ప్రదర్శన నిర్వహించాలని అనుకొని విజయవంతంగా తన ప్రదర్శన నిర్వహించింది. ఆమె వేసిన చిత్రాలకు మంచి గుర్తింపు లభించింది. అలా తన చిన్ననాటి కళ నెరవేర్చుకుంది మాయ. ఒకరోజు రాహుల్ తన తల్లిదండ్రులతో కలిసి వర్మగారింటికి వెళ్ళాడు. వర్మగారు అతన్ని చూసి చిరునవ్వు నవ్వారు. వర్మగారు రాహుల్తో ఇలా అన్నారు, "నువ్వు వచ్చావంటే నీ మాట నిలబెట్టుకున్నట్టే" అని అన్నాడు. అప్పుడు రాహుల్, "అవును సార్, మాయను కలవలేదా?" "లేదు సార్" అని చెప్పాడు రాహుల్. ఎందుకంటే మీకు ఇచ్చిన మాట నాకు చాలా విలువైనది. అందుకే నేను మాట తప్పాలని అనుకోలేదు సార్ అన్నాడు రాహుల్. వర్మగారు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత మాయ తండ్రి వైపు చూసి వర్మ ఇలా అన్నారు, "ఇలాంటి అబ్బాయిని నేను నా కోడలిగా కాదు, నా కూతురికి జీవిత భాగస్వామిగా కోరుకున్నాను" అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. మాయ కూడా వాళ్ళ మాటల మధ్యలోకి అక్కడికి వచ్చింది. 1 సంవత్సరం తర్వాత ఇద్దరూ మొదటిసారి ఒకరి కళ్ళలోకి ఒకరు చూశారు. ఆ క్షణంలో వారిద్దరూ చాలా సంతోషపడ్డారు. మాటల అవసరం లేకుండా పోయింది. కళ్ళలోనే 1 సంవత్సరం బాధ, ఎదురుచూపు, ప్రేమ అన్నీ కనిపించాయి వాళ్ళలో. అలా ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వు నవ్వుకున్నారు. వర్మగారు వారిని చూసిన సంతోషంతో చిరునవ్వుతో మాయ అని పిలిచాడు. అప్పుడు మాయ, "చెప్పండి అంకుల్" అంది. "నీ సమాధానం ఇప్పటికీ ఇదేనా?" మాయ ఒక్కసారి రాహుల్ వైపు చూసి, "నా సమాధానం ఎప్పుడూ మారలేదంకుల్" అంది మాయ. అప్పుడు రాహుల్ దగ్గరికి వచ్చి రాహుల్ మాయ దగ్గరికి వచ్చి మాయ అని పిలిచాడు.
హా అంది మాయ. ఇక నిన్ను ఎదురు చూడాల్సిన అవసరం లేదు కదా అని అన్నాడు రాహుల్. ఆ మాటలకు మాయ మెల్లిగా నవ్వుతూ లేదు లేదు రాహుల్ అంది. తర్వాత మాయ తండ్రి ఇద్దరి దగ్గరికి వచ్చి మీ ఆశీర్వాదం మా ఆశీర్వాదం మీ ఇద్దరికీ ఎప్పుడూ ఉంటుంది అన్నట్టుగా సంతోషంగా మాట్లాడారు. ఆ మాటలకి మాయ అమ్మ కళ్ళలో ఆనంద భాష్మాలు. రాహుల్ తల్లిదండ్రులు కూడా సంతోషంగా వారిద్దరిని ఆశీర్వదించారు. అలా కొన్ని రోజుల తర్వాత అదే దేవాలయంలో వాళ్ళు మొదటిసారి కలిసిన చోటే వారి నిశ్చితార్థం జరిగింది. దేవాలయం గంటలు మోగుతున్నాయి. పూల వర్షం కురుస్తుంది. రాహుల్ మాయ చేతికి ఉంగరం తొడిగాడు. మాయ కూడా రాహుల్ చేతికి ఉంగరం తొడిగింది. అక్కడున్న అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. అలా కొన్ని నెలల తర్వాత అదే దేవాలయంలో వారి పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. పెళ్లి మండపంలో రాహుల్ మాయ మెడలో తాళి కట్టాడు. మంగళ వాయిద్యాలు వినిపించాయి. కుటుంబ సభ్యులందరూ ఆనందంగా వారిద్దరిని ఆశీర్వదించారు. పెళ్ళి తర్వాత ఇద్దరు దేవాలయం మెట్లపై కూర్చున్నారు. మాయ అర్జున్ నవ్వుతూ అడిగింది, మనం మొదటి పరిచయం గుర్తుందా అంటూ రాహుల్ని అడిగింది. రాహుల్ నవ్వుతూ ఈ చెట్లు, గాలి, పువ్వులు నా దగ్గరికి తీసుకొచ్చిన రోజు ఎలా మర్చిపోగలను అని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. మాయ మెల్లిగా ఆ రోజు గాలి, పూలను కాదు, నా జీవితాన్ని నీ దగ్గరకు తీసుకొచ్చింది అని చెప్పింది మాయ. అప్పుడు రాహుల్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మరి ఆ రోజు నుంచి నా జీవితంలో ప్రతి ఉదయం అందంగా మారిపోయింది. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషంగా నవ్వుకున్నారు. అప్పుడే ఒక చిన్న చిరుగాలి వీచింది. కొన్ని పూలు వారి మీద పడ్డాయి. ఇద్దరు ఆకాశం వైపు చూస్తూ దేవుడికి నమస్కారం చేశారు. చివరి మాటలు ఇలా మాట్లాడారు. నిజమైన ప్రేమ తొందరపడదు. పరీక్షలు ఎదురైనా వెనక్కి తగ్గదు. నమ్మకం, గౌరవం, సహనం ఉంటే ప్రేమ చివరికి గెలుస్తుంది. దేవాలయం ముందు మొదలైన ఒక చిన్న పరిచయం 2 కుటుంబాలను, 2 మనుషులను అందమైన ప్రేమ బంధంగా మార్చింది. అలా వారి ప్రేమను వారిద్దరూ దక్కించుకున్నారు. ఈ ప్రేమ కథ ఇక్కడ ముగిసింది. కానీ రాహుల్ మాయల ప్రేమ మాత్రం జీవితాంతం వారి మధ్య కొనసాగుతుంది. ప్రేమ ఎప్పుడు, ఎవరికి, ఎక్కడ, ఎలా దేవుడు అందిస్తాడో మనకు తెలియదు. అది దేవుడు అందించినప్పుడు దాని అందమైన జీవితంగా మనం మలుచుకోవాలి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసిపోయింది. థ్యాంక్ యూ.